హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఐ లవ్ యూ హనుమాన్. ఈరోజు నేనైతే మీకోసం ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే కాబూలీ శనగలతో పకోడా అండి. ఓకేనా? సో ఈ పకోడా అయితే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. పిల్లలకైతే ఈవినింగ్ టైంలో చేసి పెట్టచ్చు, చాలా ఈజీ కూడా. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో నేనైతే కాబూలీ శనగలను అయితే ఒక కప్పు వరకు తీసుకున్నాను. తీసేసుకొని వాష్ చేసేసుకొని మంచిగా నానబెట్టేసుకున్నాను. ఆ తర్వాత నేను ఈవినింగ్ టైంలో అయితే మా బాబు వచ్చే టైంలో నేను ఇంకా కుక్కర్లోకి అయితే తీసేసుకొని వాటర్ అయితే నానబెట్టిన వాటర్ పడబోసి మళ్ళీ వాటర్ ఫ్రెష్గా తీసుకొని అందులో అయితే మునిగే వరకు అయితే వాటర్ తీసుకున్నాను. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత నేను కుక్కర్ అయితే మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేశాను. సో ఇంకా నేను ఒక 4-5 విజిల్స్ అయితే వచ్చే వరకు ఉంచేసుకొని ఆ తర్వాత తీసుకున్నాను. ఇంకా నేను మూత తీసిన తర్వాత మొత్తం ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసుకోవాలండి, లేదంటే మొహం మాడిపోతుంది, లేదంటే చేతులు కాలిపోతాయి. సో ఆ తర్వాత నేనైతే బాగా ఉడికిందా లేదా అని చెప్పి చేత్తో అయితే ఒకసారి మ్యాష్ చేసి చూశాను. మంచిగా ఉడికిందండి మెత్తగా. ఒకవేళ ఉడకకపోతే కనుక మళ్ళీ కాసేపు పెట్టుకొని ఒక 1-2 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకొని ఆ తర్వాత తీసేసుకోండి. ఆ తర్వాత నేనైతే కుక్కర్ తీసేసి నేను స్ట్రెయిన్ అయితే చేసుకున్నాను. ఆ శనగలని మొత్తం వాటర్ అంతా పోయి చల్లారేంత వరకు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత ఇంకొక గిన్నె తీసుకొని అందులో 2 స్పూన్స్ అయితే కార్న్‌ఫ్లోర్ తీసుకున్నాను. ఒక చిన్న కప్ అయితే శనగపిండి తీసుకున్నాను. ఇంకా 1 స్పూన్ బియ్యం పిండి, ఒక 1 స్పూన్ ధనియాల పౌడరు, హాఫ్ స్పూన్ గరం మసాలా, హాఫ్ స్పూన్ కారం అండ్ ఇంకా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పించ్ ఆఫ్ పసుపు అండ్ ఒక పెద్ద నిమ్మకాయ అయితే మాత్రం అందులో పావు వంతు లెమన్ తీసుకోండి, లేదంటే ఎక్కువగా పుల్లగా అయిపోతుంది. ఆ తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. వీటిని మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లో మనం చల్లార్చి పెట్టుకున్న శనగలు అయితే ఉన్నాయిగా ఉడికించుకున్నవి, వాటిని యాడ్ చేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ కలుపుకుంటూ ఇదిగో ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు అయితే కలుపుకోవాలి. మంచిగా మనం ఆయిల్లో వేసుకునేలాగా విడివిడిగా అయ్యేలాగా ఇలా అయితే కలుపుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ పైన అయితే మనం ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. సరిపడా ఆయిల్ వేసుకొని ఆ తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత అది హీట్ అయిందా లేదా అని చెక్ చేసుకొని ఆ తర్వాత మనమైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని అయితే దాంట్లో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. మీకు ఎలా వీలైతే అలా వేసేసుకోండి. ఆ తర్వాత అవే విడిపోతాయి. సో ఇంకా మనం అలా వేసుకున్న తర్వాత దాని నిండా వేసేసుకొని ఇంకా మంచిగా ఫ్రై అవుతూ ఉంటాయి. ఒక 5 మినిట్స్ అయితే అలాగే ఉంచాలి. 2 మినిట్స్ వరకు కదిల్చకుండా అట్లాగే ఉంచాలి, లేదంటే పిండి అనేది వేరైపోతూ ఉంటుంది. సో అందుకని ఎటు కదిల్చకుండా అలాగే ఉంచాలి, ఎందుకంటే పిండి మెత్తగా ఉంటుంది. సో ఆ తర్వాత కదుల్చుకొని అటు ఇటు కదుపుకున్న తర్వాత ఇదిగోండి ఇలా ఈ కలర్లోకి వస్తాయి. మనకి గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత మంచిగా కరకరలాడుతూ ఉంటాయి. వాటిని తీసి మనం ప్లేట్లోకి తీసుకుంటే సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. స్నాక్స్ టైంలో అయితే సూపర్ పెట్టుకోవచ్చు. పిల్లలకి మంచి ప్రోటీన్ ఫుడ్ కూడా ఇదైతే, పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా హెల్తీ ఫుడ్ కూడా ఇది. సో ఇంకెందుకు, మీరు కూడా చేసేయండి. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఓకేనా? ఇది చాలా మంచి ప్రోటీన్ ఫుడ్ అండి. సో పిల్లలకి పెడితే చాలా బాగుంటుంది, హెల్తీగా ఉంటారు అండ్ చక్కగా తినేస్తారు కూడా. సో మీరు కూడా అప్పుడప్పుడు ఇలాంటివి చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కదా. ఇంకెందుకు ఆలస్యం, అలాగే మీరు లాస్ట్లో కరివేపాకు ఉంటే కరివేపాకుని ఇదే ఆయిల్లో ఫ్రై చేసుకొని వాటిపైన సర్వ్ చేసుకోండి. ఇలా పైన చల్లుకొని కొద్దిగా ఆనియన్స్ కూడా గార్నిష్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. అండ్ పిల్లలకి కూడా అప్పుడప్పుడు ఇలా కొత్తగా చేసి పెడితే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. ఇంకెందుకు ఆలస్యం, ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓకేనా? బాయ్ బాయ్.